ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియా తనులా. ముచ్చట ఏంటంటే, నేను 1 వీక్ బ్యాక్ ఒక వీడియో పోస్ట్ చేసి అసలు పప్పీస్ గివ్ అవే ఎందుకు ఇస్తున్నాం, అసలు ఎన్ని పప్పీస్ గివ్ అవేకి ఉన్నాయో ఒకసారి మా ఛానల్కి వెళ్ళి బ్లాగ్ చూడండి. ఎన్ని పప్పీస్ గివ్ అవే ఉన్నాయో చూస్తారు. అసలు గివ్ అవే ఎందుకు ఇస్తున్నామంటే, మా పెళ్ళైన కొత్తలో మాకు కూడా అందరిలాగా ఒక పెట్ పెంచుకోవాలని చాలా ఆశలు ఉంటుండే. సో అప్పుడు పెట్ షాప్కి వెళ్ళి అడిగితే 25,000 30,000 అట్లా అనేవాళ్ళు. సో ఇప్పుడు మనం ఇచ్చే స్థాయిలో ఉన్నాం కాబట్టి, సో అలాంటి కోరికలు ఉన్న వాళ్ళకి మన ద్వారా ఒక పప్పీని ఇవ్వాలనేసి నేను అనుకుంటున్నా. సో మీకు కూడా పెట్ కావాలి అనుకుంటే ఎందుకు కావాలనుకుంటున్నారు? ఒట్టి పుట్టిగా తీసుకొని వాటిని పెంచుకోకుంటే కొంచెం నష్టం కదా. సో మీరు ఎందుకు పెంచుకోవాలనుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి. ఆ కామెంట్ ఎవరి కామెంట్ అయితే నాకు జెన్యూన్గా అనిపిస్తుందో వాళ్ళకి గివ్ అవే ఇవ్వాలనుకుంటున్నాను. సో డిసైడ్ అయ్యామన్నమాట. ఇంకా కామెంట్ చేయని వాళ్ళు ఉంటే ఇప్పుడే కామెంట్ చేసి మీ ఇంటికి పప్పి ఎందుకు రావాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఆల్రెడీ కామెంట్ చేసిన వాళ్ళైతే మీ డీటెయిల్స్ కూడా షేర్ చేయండి. మళ్ళీ చెప్తున్నా, మీరు ఎక్కడి నుంచి వచ్చారో, మీకు పప్పి ఎందుకు కావాలి అని కంపల్సరీ డిసైడ్ చేయండి. పప్పి అడ్రస్ ఏ అడ్రస్ రావాలనుకుంటున్నా. సో అవి ఫీడింగ్ మానేయగానే మీ ఇంటికి పంపించేస్తామండి. సో మీరు చేయాల్సింది ఏంటంటే, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కి ఉంచుకోండి. ఎందుకంటే నేను వీడియో పెట్టగానే మిస్ కాకుండా మీ దాకా నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. గివ్ అవే అయిన తర్వాత రాని వాళ్ళు అస్సలు బాధపడకండి. ముందు మన ఛానల్లో మంచి మంచి బ్రీడ్స్ ఫ్రీ అడాప్షన్ తీసుకురాబోతున్నా. చూడండి, ఈ గివ్ అవేనే ఎంత మందికి ఇస్తాం, ఎట్లా ఇస్తాం అండ్ ఎట్లా డెలివరీ చేస్తాం ఏంటి అనేది ప్రతి ఒక్కటి వీడియో రూపంలో డెలివరీ అప్డేట్ చేస్తా ఉంటా. సరే, సో మరి లేట్ ఎందుకండి, ఎవరెవరు ఏం కామెంట్ చేసిండ్రు, నా రియాక్షన్ ఏంది అనేది ఈ వ్లాగ్ అన్నమాట. చూసేద్దాం రండి. సో నేను కొన్ని కామెంట్స్ మాత్రమే పిక్ చేసా అండి. ఇంకా కొన్ని కామెంట్స్ ఉన్నాయి, అవి పార్ట్ 2 చేద్దాం అనుకుంటున్నా. మీకు ఓకే అయితే పార్ట్ 2 వీడియో అక్క అని చెప్పేసి కామెంట్ చేయండి. ఇంకా కామెంట్ రాని వాళ్ళు కామెంట్ మీ రిప్లై, నేను మీ కామెంట్స్ అన్నిటిని చూస్తున్నా, మీకు కూడా రిప్లై ఉంటుందండి, ఏం బాధపడకండి. ఫస్ట్ వచ్చేసి సుబ్బు జలప్రతి అక్క, ఒక డాగ్ ప్లీజ్ అక్క, ఇంటికాడ పుంజుల్ని దొంగలు ఎత్తుకోపోతున్నారు ప్లీజ్ అక్క. ఈ కామెంట్ చూసాక నాకు చాలా జెన్యూన్ గా అనిపించిందండి. నా సజెషన్ ప్రకారం బెల్జియన్ మాల్నస్, జర్మన్ షెపర్డ్ లాంటివి మీ సిచ్యువేషన్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయని నేను అనుకుంటున్నాను. ఎనీవే, ఆల్ ది బెస్ట్ ఫర్ ద గివ్ అవే అండి. ఫ్యూచర్ లో ఇంకా అడాప్షన్ డాగ్స్ వస్తూ ఉంటాయి. సో ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి, కంపల్సరీ గివ్ అవే పొందొచ్చు. నెక్స్ట్ చంద్ర శిరీష బొల్లా ఐడి, అక్క ఐఎమ్ నాట్ లుకింగ్ ఫర్ ఐఎమ్ లుకింగ్ ఫర్ ఏ బెస్ట్ ఫర్ లైఫ్. మధ్యలో డాగ్ అని మిస్ అయింది అనుకుంటా అండి. డాగ్ లా కాకుండా లైఫ్ లాంగ్ బాండ్ ఏర్పరచుకుంటా అన్నారు చూడండి, చాలా బాగా అనిపించింది. ఆల్ ద వెరీ బెస్ట్ అండి ఫర్ ద గివ్ అవే. ప్లీజ్ స్టే అప్డేట్ ఫర్ న్యూ బ్లాగ్స్ అండి శిరీష గారు, అండ్ మీ డీటెయిల్స్ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి సుబ్బు భవాని ఈ ఐడి ఉంది. నాకు ఒక డాగ్ ఉండేది, ఆల్రెడీ మై డాగ్ డెడ్. అయ్యో, ఎలా చనిపోయిందండి భవానీ గారు, సో సారీ ఫర్ యువర్ లాస్ అండి భవానీ గారు. డాగ్ ని కోల్పోవడం అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ ని కోల్పోయినట్టుగానే ఉంటది. కొంతమంది మళ్ళీ ఇంట్లో ఒక చిన్న తీసుకొస్తామని చెప్పేసి ఈ గివ్ అవే మేము ప్లాన్ చేస్తుంటే. సో హోప్ యూ సీ యువర్ కామెంట్ అగైన్, మీ డీటెయిల్స్ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి కాఫీ చరణ్ అనే ఐడి ఉంది. సిస్టర్ హ్యావ్ ఏ డాగ్ అండ్ అనదర్ డాగ్. ఆల్రెడీ డాగ్ ఉంది అన్నారు కదా, ఏం బ్రీడ్ అండి అది? అండ్ ఎనీవే, ఆల్ ది బెస్ట్ ఫర్ ద గివ్ అవే అండి. సెండ్ మీ సమ్ మోర్ డీటెయిల్స్ ఆఫ్ యువర్ బ్రీడ్ అండ్ వై యూ నీడ్. నెక్స్ట్ వచ్చేసి శ్రీజన్ చల్లా, అక్క ఐ నీడ్ ప్లీజ్ అక్క, ఐఎమ్ జీనియస్ టు అడాప్ట్ దట్, ఐఎమ్ ఫ్రమ్ వరంగల్. మీ కామెంట్ నాకు అర్థం కాలేదండి శ్రీజన్ చల్లా గారు. జీనియస్ టు అడాప్టా లేదంటే జెన్యూన్ టు అడాప్ట్ అంటున్నారా? వరంగల్ నుండి అంటున్నారు, ఇంకా హ్యాపీ. ఎనీవే, ఆల్ ది బెస్ట్ ఫర్ ద గివ్ అవే అండి శ్రీజన్ గారు, అండ్ మీ డీటెయిల్స్ కూడా షేర్ చేయండి. ఉమాదేవి గారు పేరూరి ఐడి, నాకు పెట్స్ అంటే చాలా ఇష్టం. నాకు ఒక డాగ్ ఉండేది, అది చనిపోయింది. నాకు పెట్స్ ని పెంచుకోవాలని ఉంది. నాకు పప్పీని ఇవ్వరా ప్లీజ్, చాలా బాగా చూసుకుంటా ప్లీజ్. అయ్యో, ఎలా చనిపోయిందండి ఉమాదేవి గారు. మళ్ళీ దాన్ని తలుచుకొని కామెంట్ చేస్తారు చూడండి, చాలా బాగా అనిపించింది. మళ్ళీ మీ ఇంటికి పప్పి వస్తే
దాన్ని ఎంత బాగా చూసుకోగలుగుతారని అర్థం అవుతుంది నాకు ఇప్పుడే. ప్లీజ్ సెండ్ మీ యువర్ డీటెయిల్స్ అండి. బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ ద గివ్ అవే అండి. నెక్స్ట్ వచ్చేసి ఫెనీ ద రిట్రీవర్. అక్క ప్లీజ్ ఐ వాంట్ టు అడాప్ట్ 1 pet. ఐఎమ్ హ్యావింగ్ 2 pets అండ్ ఐ లాస్ట్ 6 pets అక్క. రీసెంట్లీ ఐఎమ్ హ్యావింగ్ ఓన్లీ 2 pets నౌ. 6 pets ని పెంచడం అంటే 6 చిన్నపిల్లల్ని చూసుకోవడం లాంటిదే. ఏం బ్రీడ్స్ పెంచారు కామెంట్ చేయండి. స్టిల్ 2 pets ఉన్నాయి అంటున్నారు కదా. ఎనీవే ఆల్ ది బెస్ట్ ఫర్ గివ్ అవే ఫెనీ ద రిట్రీవర్ ఐడి గారు అండ్ సెండ్ యువర్ డీటెయిల్స్ ఆల్సో. వీర ప్రేమ్ తేజ ఐడి. హాయ్ అక్క, 1 year బ్యాక్ మా పెట్ చనిపోయింది అక్క. అప్పటి నుంచి ఒక పెట్ ని పెంచుకోవాలని చిన్న ఆశ అక్క. 1 year నుండి పెట్ పెంచుకోవాలన్న మీ ఆశ మళ్ళీ మా గివ్ అవే నుండి నెరవేరాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ ఫర్ గివ్ అవే అండి వీర ప్రేమ్ తేజ్ గారు. నెక్స్ట్ వచ్చేసి మురళి చెరుకూరి. హాయ్ సిస్టర్, ఐ వాంట్ పప్పీ. రీజన్ ప్రెసెంట్ నేను బీటెక్ ఫైనల్ ఇయర్ తర్వాత నేను హైదరాబాద్ ఏదో ఒక సిటీకి వెళ్తా. ఇంట్లో మా మమ్మీ ఒకతే ఉంటది. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు పప్పీ ఇస్తే మా మమ్మీ సెకండ్ సన్ లా ఉంటాడు. మీ గురించి కాకుండా మీ అమ్మ గురించి ఆలోచించి అమ్మ ఒకరే ఉంటారని పెట్ కావాలనుకుంటున్నారు చూడండి. చాలా బాగా అనిపించిందండి. ఇంట్లోకి పప్పి రావడం అంటే మమ్మీకి ఓకేనా కూడా ఆలోచించి మళ్ళీ కామెంట్ చేయండి మురళి గారు. ఎనీవే ఆల్ ది బెస్ట్ ఫర్ ద గివ్ అవే. సీ యువర్ కామెంట్ అవే. అక్షయ ఐడి. అక్క నాకు పప్పీస్ అంటే చాలా ఇష్టం. నేను డాగ్స్ మీద కేర్ చూపిస్తాను. మాకు కూడా పప్పీస్ ని బాగా చూసుకునే వాళ్ళే కావాలి అక్షయ్ గారు. కానీ పప్పీ ఎందుకు మీ ఇంటికి రావాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎనీవే ఆల్ ది బెస్ట్ ఫర్ ద గివ్ అవే అండి. పి నరసింహ ఐడి ఉంది. అక్క మాకు కావాలి అక్క, మొన్న చనిపోయింది గోల్డెన్ రిట్రీవర్ అనుకుంటా. మా డాగ్ నేమ్ ఫీవర్ వచ్చి అప్పుడు మేము హాస్పిటల్ కి తీసుకుని పోయాము, ట్రీట్మెంట్ ఇప్పించాము. ఆ డాక్టర్ ఓవర్ డోస్ ఇచ్చిండు, అప్పుడు చనిపోయింది అక్క. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓం శాంతి అండి మీ వైర్ గాడికి. ఎంతో ఇష్టంగా పెంచుకున్న పెట్ చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో మాకు తెలుసండి. అది కూడా చిన్న తప్పు ఓవర్ డోస్ వల్ల. ఈ గివ్ అవే ద్వారా మళ్ళీ మీ పెట్ ని మళ్ళీ చూసుకోగలుగుతారని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ ఫర్ ద గివ్ అవే అండి. అండ్ సెండ్ యువర్ డీటెయిల్స్ ఆల్సో. నిఖిల్ GX2 ఐడి. హాయ్ సిస్, నాకు ఒక రాట్ వీలర్ ఉందా అండి. హార్ట్ ప్రాబ్లం వచ్చి చనిపోయింది. చాలా ట్రై చేశాను, సర్జరీ అయింది, అయినా సెట్ అవ్వలేదు. నాకు మళ్ళా ఒక పెట్ పెంచుకోవాలని ఫీలింగ్. మా పెట్ నేమ్ పియానా. ఎన్ని చేస్తున్నా సాటిస్ఫాక్షన్ లేదు. మళ్ళా పెట్ పెంచుకుంటేనే నాకు మనశ్శాంతి వస్తుంది అనిపిస్తుంది అని అన్నారు నిఖిల్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పియానా గారు ఎక్కడున్నా మన ఆత్మశాంతి ఉండాలని కోరుకుంటూ మళ్ళీ మా గివ్ అవే ద్వారా పియానా మళ్ళీ మీ ఇంటికి రావాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అండి. ప్లీజ్ సెండ్ యువర్ డీటెయిల్స్ ఆల్సో. ఐడి డియో గేమర్. అక్క ప్లీజ్ అక్క మాకు ఇవ్వు అక్క, ప్లీజ్ అక్క. మా కుక్క పిల్లలతో కలిసి ఉంటదక్క. నిజంగా ప్రేమ పెంచుకుంటే అడుగుతున్నాక. అండ్ మా పప్పికి తోడు కోసం అండ్ మేల్ కావాలి అక్క. నిజంగా ప్రేమగా చూసుకుంటాక అక్క. మీ ఎగ్జైట్మెంట్ చూస్తుంటే ఇప్పుడు పప్పి ఇంటికి తీసుకుపోయేలా ఉన్నారండి. హోప్ యూ గ్రేట్ కంపానియన్షిప్. ఆల్ ద బెస్ట్ ఫర్ ద గివ్ అవే అండి. అండ్ సెండ్ సమ్ మోర్ డీటెయిల్స్ ఆఫ్ యువర్ పెట్స్ అండ్ హోప్ వి సీ యువర్ కామెంట్ అండి. నెక్స్ట్ VSP వ్లాగ్స్. నాకు ఇవ్వవా, మంచిగా చూసుకుంటా అంటే ఎందుకు ఇవ్వమండి. VSP గారు, మీ లవ్ అండ్ కాన్ఫిడెంట్ బట్టి ఆల్ ది బెస్ట్ బ్రో. లెట్ హోప్ పప్పీ ఫైండ్స్ ఇట్స్ పర్ఫెక్ట్ మ్యాచ్ విత్ యూ. అండ్ హేమ ఐడి ఉంది అండి ఇది. అక్క ప్లీజ్ అక్క, నేను బాగానే చూసుకుంటాను, ప్లీజ్ నాకు ఇవ్వు అక్క. డాగ్స్ అంటే ఇంట్రెస్ట్. ఒక పప్పి తెచ్చుకున్నాం కానీ అది చనిపోయింది, మళ్ళీ డాగ్ ని తెచ్చుకోలేదు. నాకు ఇవ్వు ప్లీజ్ అక్క, నాకు ప్లీజ్. ఇన్స్టాలో కూడా ఇన్స్టాలో అండ్ ఇక్కడ కామెంట్ చేశారంటే పప్పి మీ ఇంటికి రావాలని ఎంత కోరుకుంటుందో నాకు అర్థమవుతుందండి. మీ ఇంటికి పప్పి వస్తే దానికి మీ పర్ఫెక్ట్ లవ్ దొరుకుతుందని మేము అనుకున్నాము. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ద గివ్ అవే అండి హేమ గారు. సెండ్ మీ యువర్ డీటెయిల్స్ ఆల్సో. నెక్స్ట్ వీరబాబు. హాయ్ అండి, పప్పీస్ లో ఒక ప్యూర్ లవ్ చూస్తాము. నేను చాలా బాగా చూసుకుంటా, ఇస్తే బాగా చూసుకోగలను కాబట్టి. అండ్ మా మమ్మీకి ఇష్టం, ఇద్దాం అనుకుంటున్నా కానీ అవ్వటం లేదు. మీ నుంచి ఇస్తే ఇక హ్యాపీ. మా మమ్మీ చాలా హ్యాపీగా బాగా చూసుకుంటది. నాకు డాగ్స్ అంటే చాలా ఇష్టం. ఒకటి ఎంత కోరుకుంటుందో.
వీరబాబు గారు, మీ మమ్మీకి పప్పి ఇస్తే వాళ్ళిద్దరి బాండ్ సూపర్ ఉంటదండి. ఆల్ ది బెస్ట్ ఫర్ ద గివ్ అవే. అండ్ మీ డీటెయిల్స్ కూడా షేర్ చేయండి. ఇంట్లో వాళ్ళకి ఇష్టమో లేదా కూడా అది కూడా కనుక్కోండి. నెక్స్ట్ ఆనంద వర్మ 8435 ఐడి. అక్క, మై సిచ్యువేషన్ వాజ్ క్వైట్ అపోజిట్. నేను 7 years బ్యాక్ జాబ్ చేసినప్పుడు 45K పెట్టి మినిమం తీసుకున్నా. ఇంట్లో ఇప్పటికీ తెలియదు ఆ పప్పిని ఎంత పెట్టి కొన్నారు అని. ఆ టైంలో 45K అంటే నాట్ ఏ స్మాల్ థింగ్. ఇప్పుడు సమ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల కొనుక్కోలేకపోతున్నా. ప్లీజ్ మీకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసా, చూడండి. అండ్ అక్క ప్లీజ్ ఒక పప్పి ఇవ్వండి అక్క. సో హ్యాపీ టు సీ యువర్ కామెంట్ అండి ఆనంద వర్మ గారు. సో అప్పుడే 7 years బ్యాక్ 45 పెట్టి తీసుకున్నారంటే మీకు పెట్ అంటే ఎంత ఇష్టమో అర్థమవుతుంది నాకు. సో థ్యాంక్స్ ఫర్ ద కామెంట్ అండి. మీ పేరు వస్తే మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో నా కళ్ళ ముందు ఇప్పుడే కనిపిస్తుంది. ఆల్ ద బెస్ట్ ఫర్ ద గివ్ అవే అండి. మీ డీటెయిల్స్ కూడా షేర్ చేయండి. పల్లె రామకృష్ణ. ఏ లవర్ విల్ గివ్ యూ కిస్, ఏ ఫ్రెండ్ విల్ గివ్ యూ ఏ హగ్, but a puppy can give her heart whole of the life. పల్లె రామకృష్ణ బ్రో, ఏం చెప్పినా బ్రో, వహ్వా ఆల్ ద బెస్ట్ ఫర్ ద గివ్ అవే బ్రో. నెక్స్ట్ లక్ష్మణ్ ప్రతాప్. అక్క, పెట్స్ ని పెంచుకుంటే ఇంట్లో ఒక పాజిటివ్ వైబ్స్ ఉంటాయి అక్క. అండ్ మనం డైలీ పడే టెన్షన్స్ అండ్ అప్పుల బాధలు లాంటివి వల్ల చాలా స్ట్రెస్ ఫీల్ అవుతాం. అదే మా ఇంట్లో ఒక పప్పి ఉంటే డైలీ దానితో కొంచెం సేపు సెండ్ చేసి అండ్ వాటితో ఆడుతూ ఉంటే కొంచెం అయినా స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది అక్క. అండ్ మా ఇంట్లో కూడా కొంచెం స్ట్రెస్ ఫీల్ ఎక్కువ. మీరు ఇచ్చి పప్పితో మా ఇంట్లో కొన్ని హ్యాపీ ఫేసెస్ చూస్తారు అని నేను ఆశిస్తున్నాను అక్క. హాయ్ అండి లక్ష్మణ్ ప్రతాప్ గారు, చాలా బాగా చెప్పారండి. ఇంట్లో ఒక పెట్ ఉంటే ఎంత సందడిగా అండ్ ఎంత హ్యాపీగా ఉంటుందో ఆ ఇల్లు మీకు బాగా తెలుసని నేను అనుకుంటున్నాను. సో మీరున్న ప్రజెంట్ సిచ్యువేషన్ నుండి త్వరగా బయట పడాలని కోరుకుంటూ ఈ గివ్ అవే మీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ ఫర్ ద గివ్ అవే అండ్ గుడ్ లక్ అండి ప్రతాప్ గారు. నెక్స్ట్ మిస్టర్ వెంకీ అఫీషియల్ ఐడి. అక్క, నాకు పప్పీస్ అంటే చాలా ఇష్టం అక్క. చాలా బాగా చూసుకుంటా అక్క. నాకు 7 years ఉన్నప్పుడు మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఊరు వెళ్తారు అని వాళ్ళ డాడీని 3 days మా ఇంట్లో ఉంచారు అక్క. 3 days చాలా క్లోజ్ అయిపోయింది, ఇవ్వాలనిపించలేదు. కానీ మా డాడీ ఇచ్చేసారు. మనది కాదు వాళ్ళదిగా మనీ. అప్పుడు మా డాడీ ఎక్స్పైర్ అక్క. అప్పుడు నుంచి డాగ్ మీద ప్రేమ పెరుగుతుంది కానీ తగ్గడం లేదు అక్క. చాలా అంటే చాలా పిచ్చి. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ డాగ్ తో డైలీ ఆడుకుంటా అక్క. నా కాడ డాగ్ ఉంటే బాగుండు అనిపించింది. చాలా సార్లు కొనడానికి మనీ లేవు అక్క. నాకు చాలా అంటే చాలా ఇష్టం అక్క. ఇప్పుడు కాలేజ్ నుంచి రాగానే థియేటర్ లో వర్క్ చేసి వెళ్తున్నా అక్క. డాగ్ కొనడానికి కష్టం, బాధపడుతున్నా అక్క. ఐ రియల్లీ ప్రామిస్ అక్క, నిజంగా చాలా ఇష్టం అక్క. హాయ్ అండి వెంకీ అఫీషియల్ గారు, మీ మెసేజ్ చూస్తేనే అర్థమవుతుంది మీకు డాగ్స్ అంటే ఎంత ఇష్టమో. అండ్ నాకు ఏం చెప్పాలో కూడా అర్థమైతలేదు, ఇంత పప్పి కొనడానికి ఇంత కష్టపడుతున్నారని. సో సారీ ఫర్ యువర్ డాడ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీరు త్వరగా మీకున్న టెన్షన్స్ నుండి బయటపడాలని కోరుకుంటూ మీ ఇంటికి ఒక హ్యాపీ లిటిల్ క్యూట్ పప్పి మా గివ్ అవే ద్వారా రావాలనుకుంటున్నాము, మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. సో ఈ గివ్ అవే మీకు వస్తే ఎంతో సంతోషపడతారు ఈ మెసేజ్ ద్వారానే నాకు అర్థమవుతుంది. ఆల్ ది బెస్ట్ ఫర్ ద గివ్ అవే బ్రో. డీటెయిల్స్ కూడా షేర్ చేయండి బ్రో వెంకీ అఫీషియల్ గారు. నెక్స్ట్ లహరిన్ నాడగమూడి ఐడి గారు. మేము 3 years నుంచి ఒక ల్యాబ్ డాగ్ ని పెంచుకున్నాం. వి హ్యాడ్ లాట్ ఆఫ్ మెమోరీస్ విత్ హిమ్ అండ్ హీ మై బెస్ట్ చాయిసెస్ ఫర్ ఎవర్. కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా 2 months బ్యాక్ చనిపోయాడు. మేము ఈ 3 years లో వాడు నాకు ఒక ఫ్యామిలీ మెంబర్ అయిపోయాడు. సడన్ గా వాడికి ఇలా జరగడం మా ఫ్యామిలీలో అందరు లో అయిపోయారు. మా మమ్మీ ఇంకా వాడి గురించి ఆలోచిస్తున్నారు. అండ్ నా లిటిల్ సిస్టర్ వాడు మళ్ళీ వస్తాడా అని అనుకుంటుందా ఇంకా. అండ్ ఇలా పప్పీస్ ని ఇవ్వడం కూడా చాలా గ్రేట్ ఐడియా. ఒకవేళ మీరు కనుక మాకు ఇస్తే ఇట్ హెల్ప్స్ యూ లాట్. ఐ హోప్ వి విల్ గెట్ హిమ్ బ్యాక్ బై యువర్ హెల్ప్ అని అంటున్నారు. అయ్యో 3 years నుంచి పెంచుకున్న పెట్టి చనిపోతే ఎలా ఉంటుందో ఆ బాధ మాకు తెలుసండి. మీకు మా గివ్ అవే బాగా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ ఫర్ ద గివ్ అవే అండి. అండ్ సెండ్ మీ యువర్ డీటెయిల్స్ ఆల్సో. తను బేబీ
తను బేబీ ఐడి. నాకు చిన్నప్పటి నుండి పెట్స్ అంటే చాలా ఇష్టం. ఇంతకు ముందు 2 డాగ్స్ ఉండేవి. నేను ట్రాన్స్జెండర్ గా మారడం కోసం ఫ్యామిలీని వదిలేసి వచ్చేసా. ఇంకా అవి ఫ్యామిలీతోనే ఉంటున్నాయి. ఇప్పుడు నేను సింగిల్ గా ఉంటున్నా. నాకు తోడుగా ఉంటదని ఒక పెట్ కావాలనుకుంటున్నా. ప్లీజ్ గివ్ మీ అక్క. సో సారీ ఫర్ యువర్ పాస్ట్ అండి. Need a companion to you. This time pet are the best companion from the world. Hope you get you to deserve, and all the best for the giveaway. And please send your details. We will consider you. Next Shrinu Rai ID. సేల్ చేస్తే మనీ వస్తాయి అయినా కూడా గివ్ అవే ఇస్తున్నారు, సెల్యూట్ అని అంటున్నారు శ్రీను రాయ్ గారు. అందరు పప్పి నాకు కావాలి, ఇలా అయింది అలా అయింది అనే వాళ్ళు ఉన్నారు. కానీ కాకపోతే మా గురించి అర్థం చేసుకొని ఈ కామెంట్ చేసినందుకు మీకు సెల్యూట్ అండి. ఈ పప్పి ఎందుకు కావాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి శ్రీను రాయ్ గారు. హోప్ యూ సీ యువర్ కామెంట్ అగైన్ అండి. నెక్స్ట్ వచ్చేసి భార్గవ్ దికొండ ఐడి. అక్క నేను హోటల్ మేనేజ్మెంట్ జాబ్ మీద వేరే కంట్రీకి వెళ్తున్నా. ఇంట్లో మా అమ్మ ఒక్కతే ఉంటది. మా అమ్మకి ఒంటరితనం లేకుండా హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నా. అందుకే ఒక పప్పి కావాలి. ప్లీజ్ అక్క, బయట చాలా ప్రైస్ ఎక్కువ ఉన్నాయి అని చెప్తున్నారు. ప్లీజ్ అక్క, ఐ రియలీ వాంట్ దిస్ పప్పి అని అంటున్నారు భార్గవి గారు. మీ కామెంట్ చూసాక చాలా జెన్యూన్ అనిపించిందండి. మీ గురించి కాకుండా మీ అమ్మ గురించి ఆలోచించారు చూడండి. సో క్యూట్ అండి, చాలా బాగా అనిపించింది. సో మీ అమ్మకి ఇష్టం లేదా పప్పి తీసుకురావడం ఇంటికి అడిగి మళ్ళీ ఒకసారి కామెంట్ చేయండి అండి. ఒకవేళ ఇష్టం అయితే కనుక మీ ఇంటికి గివ్ అవే రావాలని కోరుకుంటున్నాను భార్గవి గారు. సెండ్ మీ యువర్ డీటెయిల్స్ ఆల్సో. నెక్స్ట్ వచ్చేసి సాయిరామ్ గెడ్డం. ఐఎమ్ నాట్ లుకింగ్ ఫర్ ఎ పెట్, ఐఎమ్ లుకింగ్ ఫర్ ఎ బెస్ట్ ఫ్రెండ్ ఫర్ లైఫ్. ప్లీజ్ కన్సిడర్ మీ. ఐఎమ్ ట్రూలీ రెడీ టు గివ్ ద పప్పీ ద బెస్ట్ లైఫ్ పాసిబుల్. బెస్ట్ ఫ్రెండ్ ఫర్ లైఫ్ అని చెప్పడంలో మీ ఇంటెన్షన్ ఏంటి అనేది బాగా అర్థమవుతుందండి. ఇలాంటి జెన్యూన్ ఎమోషన్స్ అబ్జర్వ్ చేసి ఈ గివ్ అవే ఇవ్వాలనుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్ ఫర్ ద గివ్ అవే అండి. అండ్ ప్లీజ్ సెండ్ యువర్ డీటెయిల్స్ ఆల్సో. లోహిత్ లగుడు. హలో అండి, 6 months అగో రోడ్ సైడ్ న ఎవరో వదిలేసిన షిడ్జు డాగ్ ని అడాప్ట్ చేసుకున్నాం. ఆ టైం కి తన కండిషన్ కూడా బాగోలేదు. లైక్ వాడి హెయిర్ ఫుల్ ఆఫ్ బ్యాగ్స్. ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ క్లియర్డ్ ఆల్. సో వీ హ్యావ్ రైజ్డ్ హిమ్ సో వెల్. తనని ఒక 4 months చాలా బాగా చూసుకున్నాం. అండ్ లాస్ట్ 2 months బ్యాక్ వాడు చనిపోయాడు బికాస్ ఆఫ్ ద ఇంటర్నల్ ఆర్గాన్ ఫెయిల్యూర్. అండ్ మేము లాస్ట్ మినిట్ వరకు హాస్పిటల్ చూపించాం. ఎట్ లాస్ట్ 1 evening he died. సో మేడం, ఇఫ్ యూ గివ్ అస్ 1 puppy మేము చాలా బాగా చూసుకుంటాం, లైక్ ఏ ఫ్యామిలీ మెంబర్ ఇన్ అవర్ ఫ్యామిలీ. మీ కామెంట్ చూసాక నాకు మాటలు రావట్లేదండి, చాలా బాగా అనిపించింది. రోడ్ పక్కన ఏదో పప్పిని తీసుకొచ్చి ఎంత చేసినా చనిపోవడం అదే విధంగా చాలా బాధాకరంగా అనిపించింది. మీలాంటి వాళ్ళకి వస్తే ఈ గివ్ అవే ఈ గివ్ అవేకి అర్థం ఉంటుందని నేను అనుకుంటున్నా. ఆల్ ద బెస్ట్ విత్ లవ్ అండ్ ప్రేయర్ ఫ్రమ్ ప్రియతన్ బ్లాగ్స్ అండ్ డెఫినెట్లీ వీ విల్ కన్సిడర్ యూ. రిత్విక్ గారు ఐడి. సిస్టర్ ప్లీజ్ గివ్ మీ, ఐ మీన్ కరీంనగర్. రిత్విక్ గారు, మీరు మళ్ళీ ఒకసారి వీడియో చూడండి, ఏ వీడియోకి ఏం కామెంట్ చేస్తారని. నేను వీడియోలో చెప్పింది కూడా అదే. మీకు పప్పి ఎందుకు కావాలనుకుంటున్నారా అని జెన్యూన్ గా కామెంట్ చేసిన వాళ్ళకి ఇస్తా అని చెప్పేసి, మీకు పప్పి ఎందుకు కావాలనుకుంటున్నారా కూడా మెసేజ్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నా. హోప్ యూ సీ యువర్ కామెంట్ అగైన్. నెక్స్ట్ వచ్చేసి వినయ్ పటేల్ సోమిరెడ్డి ఐడి. అక్క నాకు పప్పీస్ అంటే చాలా ఇష్టం, అక్క నాకు పప్పీస్ అంటే నాకు చాలా ఇష్టం అని అంటున్నారు. ఓకే బ్రో, మీకు పప్పీస్ అంటే చాలా ఇష్టం, కానీ కాకపోతే గివ్ అవే కూడా ఎందుకు కావాలనుకుంటున్నారో చెప్పండి. నెక్స్ట్ ఐడి కావ్య V2490 మకై టు చెన్నై ఫర్నిచరా. ఒకసారి స్పెల్లింగ్ చూసుకోండి, ఏ వీడియోకి ఏం మెసేజ్ చేసిందో. ఒకవేళ మీరు గివ్ అవే గురించి మెసేజ్ చేసి ఉంటే పప్పి ఎందుకు కావాలో కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు రిప్లై ఇవ్వబడుతుంది. నెక్స్ట్ కీర్తి కనూరి ఐడి. వి రీసెంట్లీ లాస్ట్ పప్పి బీగల్ పప్పి. మై లిటిల్ క్యూట్ పప్పి వి రేజ్డ్ విత్ సో మచ్ లవ్ అండ్ అఫెక్షన్. రీసెంట్లీ he left us. We take comfort in believing that he is now in peaceful place, free from pain and suffering. Still we are unable to let it go off his memories, and it took long time to forget that last puppy to come back outside from this situation. You have given that puppy, it feels happy for my family. మీ కామెంట్ చూస్తుంటేనే నాకు బాధ అనిపిస్తుంది. మీరు దాంతో ఎంత మెమోరీస్ క్రియేట్ చేసుకున్నారో. సో నేను చెప్పాలనుకునేది ఏంటంటే, పప్పీస్ ని పెంచుకున్న వాళ్ళకి చనిపోయిందంటే
పక్కకు పడేస్తారు, మర్చిపోతారు దాని నుంచి. కానీ కాకపోతే దాన్ని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ మీరు పప్పి చేయడం నాకు అర్థమవుతుందండి. ఇలాంటి వాళ్ళకి ఈ పప్పి గివ్ అవే వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ ఫర్ ద గివ్ అవే అండి. లవ్ ఫ్రమ్ ప్రియాధర్ వ్లాగ్స్. లవ్లీ బూ 1422 ఐడి. అక్క మీ గివ్ అవే చాలా మంచి పని చేస్తుంది. పప్పీస్ ని చాలా జాగ్రత్తగా ప్రేమతో చూస్తాను అని నేను హార్ట్ఫుల్ గా చెప్తున్నాను. నేను అనిమల్స్ ని చాలా ఇష్టపడతాను. ఇంకా వాళ్ళ హెల్త్, ఫుడ్ అండ్ కేర్ కి ఫుల్ గా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా. మీ సపోర్ట్ తో నాకు కూడా పప్పి కావాలని కోరుకుంటున్నా. నేను కూడా ఒక జెన్యూన్ పెట్ లవర్ ని. పప్పిని ఫ్యామిలీని మెంబర్ లాగా చూసుకుంటా. థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మీ డిసిజన్ కి రెస్పెక్ట్ చేస్తా. హాయ్ లవ్లీ బూ 143 ఐడి గారు, మీ కామెంట్ చూసి చాలా హ్యాపీగా అనిపించిందండి. పెట్ పేరెంట్ కావాలని చాలా మంది అనుకుంటారు. సో మీకు పెట్ ఎందుకు కావాలో మెసేజ్ లోనే అర్థమవుతుంది. మీరు ఎంత కేర్ చేస్తారో, ఎంత బాగా చూసుకుంటారో. నిజంగా పెట్ అంటే ఇష్టం ఉన్న వారికి ఈ పప్పి వెళ్ళాలని కోరుకుంటున్నాము. అందుకే డీటెయిల్ గా మీకు పప్పి ఎందుకు కావాలో పెట్టమని మెసేజ్ చేయమన్నాం అనమాట. సో ఆ లిస్ట్ లో మీరు కూడా ఉన్నారు. హోప్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ ద గివ్ అవే అండి, లవ్లీ బూ 1422 గారు. అండ్ సో ఇప్పటి వరకు మనం ఆన్సర్ ఇచ్చిన ఏంటి అంటే బ్లాగ్ కామెంట్స్. నెక్స్ట్ షార్ట్ కి ఏమేమి కామెంట్స్ వచ్చినాయో చూద్దాం. ఇవి మాత్రం నేను యూట్యూబ్ లో ఉన్నవి మాత్రమే కన్సిడర్ చేశాను. సో మీరు ఇన్స్టాగ్రామ్ వాళ్ళు ఇంకా కామెంట్ చేయని వాళ్ళైతే నా ఐడికి నా బయోలో, నా ఐడి కింద బయోలో నా లింక్ ఉంటుంది, చూసేసి ఇక్కడికి వచ్చి కామెంట్ చేయండి. నేను చెప్పానండి, సో క్యూట్, బాగుంది, పప్పి కావాలి, పప్పీస్ అంటే ఇష్టం, ఇట్లా కామెంట్ చేయకుండా మీ ఇంటికి పప్పి ఎందుకు రావాలనుకుంటున్నారో, మీరు ఎట్లా చూసుకుంటారో అనేది కూడా కామెంట్ చేస్తే ఇంకా బాగుంటుందని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫ్లుయెన్సర్స్ P4I. హాయ్ అక్క, నేను మీ ఫాలోవర్ అండ్ సబ్స్క్రైబర్ అక్క. మీ కంటెంట్ చాలా బాగుంటుంది అక్క. అండ్ అక్క నాకు డాగ్స్ అంటే చాలా ఇష్టం అక్క. సిన్స్ ఐఎమ్ 7 to 8 years old నౌ. ఐఎమ్ 19 అక్క. లాస్ట్ టైం నేను మా డాడీ పెట్ షాప్ వెళ్ళాం. స్టార్టింగ్ ప్రైస్ 20K అంటాక మా డాడీ వద్దు అన్నాడు. నాకు ఇప్పుడు నుంచి ఛాన్స్ వచ్చింది. మీరు చూపించే కేరింగ్, ఐ జస్ట్ లవ్ ఇట్ అక్క. నాకు ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి, నేను కూడా అంతే కేరింగ్ గా చూసుకుంటా అక్క. బట్ రియల్ గా డాగ్స్ అంటే చాలా ఇష్టం అక్క, ప్లీజ్ అక్క. సో చాలా థ్యాంక్స్ అమ్మా, నన్ను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో చేస్తూ యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్ ఫాలో అవుతున్నందుకు. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, కొంతమంది ఈ పప్పి కోసమే ఫాలో అయ్యి ఆ అప్డేట్ కోసమే చూసే వాళ్ళు ఉన్నారు. కానీ కాకపోతే ఈ పప్పి ఇవ్వడం వల్ల నేను ఏంటి అని అర్థం చేసుకొని ఫాలో అవుతున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలా 20,000 అండ్ కాస్ట్ అఫోర్డ్ చేయలేక మన గివ్ అవే కావాలనుకుంటున్నారు చాలా మంది. సో ఈ గివ్ అవే వల్ల మీలాంటి జెన్యూన్ వాళ్ళకి పప్పి రావాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ ఫర్ ద గివ్ అవే అండి. అండ్ డీటెయిల్స్ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ కోటి గుండు పుడి గారు 22291 ఐడి. నేను ఇన్స్టాలో మెసేజ్ చేసా అక్క, శైలు 17 అని ఉంటది, ప్లీజ్ అక్క నాకు ఒక పప్పి ఇవ్వక, నా బాధ అర్థం చేసుకో ప్లీజ్ అక్క. కోటి గుండు పుడి గారు ఇన్స్టాలో మెసేజ్ చేశారు, యూట్యూబ్ లో మెసేజ్ చేశారు. నాకు అర్థమవుతుంది బ్రో మీకు పప్పి కావాలని. కానీ మీరు పప్పి ఎందుకు కావాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి బ్రో. ఆల్ ది బెస్ట్ ఫర్ ద గివ్ అవే అండ్ హోప్ యూ సీ యువర్ కమెంట్ అగైన్ విత్ డీటెయిల్స్ అండ్ డెఫినెట్లీ వి విల్ కన్సిడర్. నెక్స్ట్ వచ్చేసి మణికంఠల 14105 ఈ ఐడి వాళ్ళు ఆల్రెడీ కామెంటెడ్ ఆన్ ఇన్స్టా, ఐ వాంట్ ఇట్ సో క్యూట్. మణికంఠ బ్రో, మీకు పప్పి గివ్ అవే ఎందుకు కావాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ ఫర్ గివ్ అవే. ఫీమేల్ ఈజ్ బెస్ట్. అందరూ మేల్ కావాలని తీసుకువెళ్ళిపోతారు, ఫీమేల్ తో చాలా ఇబ్బంది పడాలి అంటారు. సో నా కంటెంట్ వీడియోకి ఫీమేల్ ఈజ్ ద బెస్ట్ అని చెప్పినందుకు థ్యాంక్ యూ అండి. అండ్ మీకు పప్పి కావాలనుకుంటే కనుక మీకు పప్పి ఎందుకు కావాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. ఆల్ ద బెస్ట్ ఫర్ ద గివ్ అవే అండి. నెక్స్ట్ వచ్చేసి యూపీకే ఎంటర్టైనర్స్. హాయ్ అక్క, నేను ఇన్స్టాలో మీ పప్పీస్ గివ్ అవేలో రీల్ చూసి యూట్యూబ్ లోకి వచ్చాను అక్క. దిస్ ఈస్ గిరి ఫ్రమ్ అనంతపూర్ అక్క. లాస్ట్ 4 months వరకు నా దగ్గర పొమేరియన్ మేల్ ఉండేది, దాని పేరు లక్కీ. బట్
లక్కీ బట్ అది నాకున్న ఇంట్లో వాళ్ళకు చాలా దగ్గరగా అయింది. ఇంతలో దగ్గరగా అయిందంటే ఈవెన్ లక్కీ గాడి నేనంటే మా మమ్మీ లక్కీ గాడినే చూసుకునేది. అంత మంచిగా వండుకునే లోపు దానికి హెల్త్ ఇష్యూస్ రావడం స్టార్ట్ అయ్యాయి. ఫస్ట్ టైం పార్వో వైరస్ వచ్చింది. మా డాడీ హెల్ప్ తో నేను దాన్ని క్యూర్ చేసుకున్నా. మరి 2 to 3 times ఫీవర్ రావడం, ఫుడ్ తినకపోవడం అలాంటిది ఫేస్ చేసింది. ఎన్నోసార్లు హెల్త్ ఇష్యూస్ వచ్చినా మా ఫ్యామిలీ సపోర్ట్ తో లక్కీ గాడిని కాపాడుకున్నాము. బట్ సాడ్ థింగ్ ఏంటంటే అన్ఫార్చునేట్లీ అది చనిపోయింది. మీ కామెంట్ చూసాక నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థమైతలేదు బ్రో. మీ కామెంట్ చూసాక నేను ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ ఫిక్స్ చేసి బ్యాక్గ్రౌండ్ చూసి ఇద్దామని ఇప్పుడు బలంగా ఫిక్స్ అయిపోయినా. దానికి వ్యాక్సినేషన్ చేయగలుగుతారా మీరు, ఏం దాన్ని మెయింటైన్ చేయగలుగుతారా చూసి కంపల్సరీ వాళ్ళకి మాత్రమే ఇద్దాం అనుకుంటున్నాను. ఎనీవే మీలాంటి వాళ్ళకి గివ్ అవే ఇస్తే మా పప్పి గివ్ అవేకి అర్థం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ ఫర్ ద గివ్ అవే అండి. నెక్స్ట్ వచ్చేసి ఆనంద వర్మ 8435. హాయ్ అక్క, ఐఎమ్ వర్మ భీమవరం. నాకు ఒక పప్పి ఇవ్వండి అక్క ప్లీజ్, ఫ్యామిలీ మెంబర్ లా చూసుకుంటా ప్లీజ్. హాయ్, భీమవరం నుంచి కామెంట్ చేస్తున్నందుకు చాలా సంతోషం అండి. పప్పి కావాలి, పప్పి అండ్ ఫ్యామిలీ మెంబర్ గా లాగా చూసుకుంటామని చెప్పేసి అంటున్నారు. కరెక్టే అండి. పప్పి కూడా ఎందుకు కావాలనేది కామెంట్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ ఫర్ ద గివ్ అవే. లవ్ ఫ్రమ్ ప్రియధర్ బ్లాగ్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి కళ్యాణి ఇడియట్. నాకు ఒక ఫ్రెండ్ లాగా కావాలి, ఫ్రెండ్ లాగా కావాలనుకుంటున్నారు. చాలా బాగుందండి. మీ డీటెయిల్స్ కూడా షేర్ చేయండి. మీకు ఎప్పుడు మీ డీటెయిల్స్ కూడా షేర్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ ఫర్ ద గివ్ అవే అండి. ఇంతటితో కామెంట్స్ అన్ని అయిపోయాను. నేను కొన్ని కామెంట్స్ మాత్రమే తీసుకొని నాకు అనిపించినాయి వాటికి రిప్లై చేశాను. ఇంకా కామెంట్స్ ఉన్నాయి, ఇంకా కామెంట్స్ జెన్యూన్ గా కూడా ఉన్నాయి. అవన్నీ నేను రాసుకొని రిప్లై ఇద్దాం ఇదంతా నాకు చాలా కష్టం అయిపోతుందండి. నేను కొంచెం మమ్మీని కదా, ఒక డాటర్ మామ్కి, ఒక న్యూ మామ్, ఒక 7 months బాయ్కి మామ్ని కదా, నాకు కొంచెం బిజీగా ఉంది. పిల్లలు చేయనివ్వట్లేదు. నెక్స్ట్ టైం కంపల్సరీ మీ కామెంట్స్ కూడా కన్సిడర్ చేస్తా. హోప్ యూ see the comments again. So keep watching. Until then, bye bye. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.